హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం ఆల్రెడీ ఎనర్జీ కోసం చూసాం కదండి. టైప్స్ ఆఫ్ ఎనర్జీ అని మనకి చాలా టైప్స్ ఉంటాయి, కానీ మనం ఈ టాపిక్లో మనం నేర్చుకునేవి ఏంటి అంటే కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కోసం కదండి. నిన్న మనం ఏం నేర్చుకున్నాం? కైనెటిక్ ఎనర్జీ కోసం నేర్చుకున్నాం. అండ్ ఈరోజు మనం ఏం నేర్చుకుంటాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ కోసం. కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఏదైనా ఆబ్జెక్ట్లో మనకి అది ఎప్పుడు కనిపిస్తుంది, అక్కడ మోషన్లో ఉండేటప్పుడు మనకి దాని మూమెంట్స్ వల్ల మాత్రం మనకు అక్కడ కనిపిస్తుందని మనం ఇవన్నీ చెప్పుకున్నాం. అండ్ కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, వాటికి ఫార్ములా రాబట్టే మాఫ్ mv² ఎలా వస్తుంది, ఇదంతా మీరు జస్ట్ రివైజ్ చేయండి అమ్మా. నెక్స్ట్ మనకు అది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, మాస్ ఎలా ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిజ శక్తి అండి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిజ శక్తి. సో దీని గురించి మనం చూసుకుంటే ఇది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది అది ఎలాంటిదంటే ఒక స్టోర్డ్ ఎనర్జీ అండి. అంటే అది ఆల్రెడీ మనకి స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎనర్జీ మనకి ఎలా ఉంటుందంటే స్టోర్ అయి ఉంటుంది. అది ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తా చూడండి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం పడుకుంటాం కదండి, నైట్ టైం మనం అందరం పడుకుంటాము. అలా పడుకునేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఎన్ని అవర్స్ పడుకుంటే అంత మీకు అక్కడ ఎనర్జీ అనమాట ప్రిజర్వ్ అయి ఉంటుంది. అంటే అక్కడ అంత ఎనర్జీ మీకు స్టోర్ ఉంటుంది. మీరు 5 అవర్స్ పడుకుంటే మీకు అంత ఎనర్జీ వస్తుంది, ఎన్ని గంటలు పడుకుంటే మీకు అంత ఎనర్జీ అనమాట మీకు ప్రిజర్వ్ అయి ఉంటుంది అనేది తెలుసుకోండి. సో మనం మార్నింగ్ లేవగానే మనం ఏం చేస్తాం, కొందరికి వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, యోగా, ఇలా మెడిటేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అండ్ రీడింగ్ కానీ, ఇక్కడ ఈ అమ్మాయి వాకింగ్ చేస్తుంది, తను రన్నింగ్ చేస్తున్నాడు, తను ఏం చేస్తున్నాడు, ఏదో ఒకటి బుక్ చదువుతూ ఉన్నాడు. అంటే ఇవన్నీ ఏమవుతాయి, మనం మార్నింగ్ లేవగానే మనం ఇలాంటి వర్క్స్ అన్ని మనం చేస్తాం. ఇలాంటి వర్క్స్ మనకు చేయడానికి రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ మనం పడుకునేటప్పుడు మనలో చాలా ఎనర్జీ అనమాట స్టోర్ అయి ఉంటుందండి. ఆ ఎనర్జీనే మనకి యాక్టివిటీస్ చేసేలా చేస్తుంది అనేది తెలుసుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామండి, మనం ఇక్కడ ఆల్రెడీ మనం పడుకొని ఉంటాం కదా, పడుకొని ఉండేటప్పుడు ఏమవుతుంది, మనం ఎంత పడుకుంటే మనకు అంత ఎనర్జీ అనమాట స్టోర్ అయి ఉంటుంది. మీ 2 అవర్స్ పడుకుంటే దానికి తగ్గ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మీకు స్లీపింగ్ టైం అనేది ఎక్కువగా ఉండాలండి. అలా అని 8 అవర్స్ 9 అవర్స్ అలా కాదు, ఎంత ఉండాలో అంత టైం అనేది మనకు ఉండాలి. సో చాలామంది ఏంటంటే 2 అవర్స్ 3 అవర్స్ పడుకుంటారు, వాళ్ళకి నెక్స్ట్ డే మనకి మళ్ళీ ఎఫెక్ట్ అనేది వేరేగా ఉంటుంది. అంటే మనకి ఎనర్జీ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టోర్ అయి ఉండాలి. ఆ ఎనర్జీ ఎలా స్టోర్ అయి ఉంటుంది, మనం స్లీపింగ్ టైం బట్టి ఉంటుందండి. మనం ఎంత పడుకుంటే అంత మనం ఎనర్జెటిక్గా ఉండగలము. అర్థమైందండి. కాబట్టి ఇక్కడ మనం మార్నింగ్ లేవగానే ఏం చేస్తున్నాం, ఇక్కడ తను వాకింగ్ అని, రన్నింగ్ అని, ఇక్కడ తనేంటి రీడింగ్ అని ఇలా చేస్తున్నాడు. ఈ చాలా యాక్టివిటీస్ మనం చేస్తాం కదండి లేచాక. ఈ యాక్టివిటీస్ అన్ని మనం చేస్తున్నామంటే రీజన్ ఏంటంటే మనం ఇక్కడ పడుకోవడం వల్లనే అండి. అంటే పడుకోవడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, మనలో కొంత ఎనర్జీ అనేది ప్రిజర్వ్ అయి ఉంటుంది, మనలో కొంత ఎనర్జీ అనమాట స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీని ఏమంటారంటే పొటెన్షియల్ ఎనర్జీ, సింపుల్గా పి అని రాస్తామండి. ఆ ఎనర్జీని ఏమంటారంటే స్థితిజ శక్తి. అర్థమైందండి. ఆ ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అయితే ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఎలా మారుతుంది, ఇక్కడ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, రీడింగ్ కానీ ఏదైనా తీసుకోండి, అక్కడ మనకి మూమెంట్స్ కనిపిస్తున్నాయి కదా, మూమెంట్స్ కనిపిస్తే అప్పుడు మనకు అది ఏ ఎనర్జీ అవుతుందమ్మా, కైనెటిక్ ఎనర్జీ కదా. అంటే ఇక్కడ స్టోర్ అయి ఉండేటప్పుడు దాన్ని ఏమన్నా మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. కానీ ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నామంటే అక్కడ మూమెంట్స్ వల్ల మనకు అక్కడ ఏ ఎనర్జీ వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ కదండి. కైనెటిక్ ఎనర్జీ వల్లనే అక్కడ మనకి మోషన్ అనేది కనిపిస్తుంది. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుందమ్మా అంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. మీకు కైనెటిక్ ఎనర్జీ కనిపించింది అంటే అది ముందు ఏ ఫామ్ అంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ అండి. ఇది అర్థమైందండి. ఇక్కడ మనకు స్టోర్ అయ్యి ఉన్న ఎనర్జీ అదేంటి, పొటెన్షియల్ ఎనర్జీ. అది మనకు అక్కడ ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందమ్మా, మనకి యాక్టివిటీస్ చేస్తున్నామంటే అక్కడ అది కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందమ్మా. అదే అండి ఇక్కడ రాశాను నేను. ఎనర్జీ మనకి వీటన్నిటి వల్ల స్టోర్ అయిన ఎనర్జీ మనం ఏమంటామండి, మనం పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాము. అయితే ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏం చేస్తుంది, యాక్షన్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం మార్నింగ్ లేచి వాకింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ యాక్టివిటీస్ చేస్తున్నామంటే అది అక్కడ యాక్షన్ కదా. ఆ యాక్షన్ని ఏమంటాం మనం, కైనెటిక్ ఎనర్జీ అంటారు. అర్థమైందని. అంటే ఇదంతా ఒక సర్క్యులర్ షేప్ అండి. ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఏం చేస్తుంది, మనకి యాక్షన్ అనేది చేస్తుంది. యాక్షన్ అంటే ఎలా, మనం రీడింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ యాక్షన్నే కదా. ఆ యాక్షన్ ఏమవుతుంది మనకి అక్కడ కైనెటిక్ ఎనర్జీ అవుతుందండి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ మనకి యాక్షన్ జరిపి అది ఎలా కన్వర్ట్ అవుతుందండి, మనకి కైనెటిక్ ఎనర్జీగా మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్
ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం. ఇలా ఇది అందరికీ మనకు ప్రాక్టికల్గా తెలుసు కదండి. ఆ 2 ఫింగర్స్ మధ్య అలా పట్టుకొని ఉండేటప్పుడు అది అక్కడ ఎలా ఉంటుంది, అది కాన్స్టెంట్ పొజిషన్లో ఉంది. ఎప్పుడైనా అక్కడ అలా ఉంది, అక్కడ మూమెంట్ లేదు అంటే అది అక్కడ కొంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందండి. ఆ స్టోర్ చేసుకున్న ఎనర్జీని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారండి. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ తను జస్ట్ అలా సాగదీసి జస్ట్ అలా పట్టుకుంది, అప్పుడు అక్కడ ఏమైంది, స్టోర్ అయ్యింది. అప్పుడు అది ఏ ఎనర్జీ అవుతుంది, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. ఇప్పుడు సడన్గా మీరు దాన్ని వదిలేస్తే అది ఏమవుతుంది, అది ఎక్కడో దగ్గర కిందకి పడుతుంది కదా. అప్పుడు అది ఏమవుతుంది, అందులో ఆల్రెడీ మనకి అందులో ఆల్రెడీ మూమెంట్ కనిపిస్తుంది కదండి, అది కిందకి పడుతుంది అంటే అప్పుడు అక్కడ అది ఏ ఎనర్జీకి మనకు మారింది, కైనెటిక్ ఎనర్జీగా మారిందండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏం చెప్పుకున్నామంటే, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం 2 ఫింగర్స్ మధ్యలో అలా పట్టుకొని ఉండేటప్పుడు అక్కడ కొంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీ ఏంటి, మనకి పొటెన్షియల్ ఎనర్జీ. దాన్ని సడన్గా మీరు వదిలేశారనుకో, అది ఏదో ఒక ప్లేస్లో పడిపోతుంది. అప్పుడు అది ఏ ఎనర్జీగా మారుతుందమ్మా, కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ వల్లనే వస్తుందండి. పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. ఇదండి నేను ఇక్కడ చెప్పిన పాయింట్. సపోజ్ ఇక్కడ ఒకటి తీసుకోండి. ఇక్కడ ఏం చేసామండి, మనం ఏదో ఒక ఎత్తు నుంచి మనం ఏం చేసుకున్నామంటే ఒక బాల్ని జస్ట్ పట్టుకున్నారు. బాల్ని పట్టుకున్నాక ఏం చేస్తాం మనం, సపోజ్ దాన్ని అక్కడ నుండి విడిచిపెట్టండి. ఆ బాల్ని ఏం చేస్తాము, మనం జస్ట్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే అది ఏమవుతుంది, అది అలా కదులుతూ కిందకు వస్తుంది కదమ్మా. అంటే బాల్ ఇక్కడ ఉండేటప్పుడు మనకి ఏ ఎనర్జీ ఉంటుంది, బాల్ ఆల్రెడీ అక్కడ మనకి కాన్స్టెంట్ పొజిషన్లో ఉంది. అది అక్కడ ఎటువంటి మూమెంట్ చూపించట్లేదు, అది ఆల్రెడీ రెస్ట్ పొజిషన్లో ఉంది. అంటే దానిలో కొంత ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అది ఏ ఎనర్జీ, మనకి పొటెన్షియల్ ఎనర్జీ. అదే మనం దాన్ని రిలీజ్ చేసాక మనకు అది ఏమవుతుందమ్మా, అది కిందకి వచ్చేస్తుంది. అంటే దానిలోని మనకు అక్కడ ఏ ఎనర్జీ కనిపిస్తుంది, కైనెటిక్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ కూడా ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అయింది. స్థితిజ శక్తి అనేది గతిజ శక్తిగా మారుతుంది అనేది తెలుసుకోండి. మనకి ఇక్కడ ఏమైందండి, మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయింది కదా. పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీకి మనకి చేంజ్ అయింది. అక్కడ జరిగింది అంటే అక్కడ మనకి ఏమైనట్టండి, వర్క్ అనేది జరిగినట్టే కదా. ఇక్కడ నుండి ఇక్కడికి బాల్ వచ్చిందంటే అక్కడ వర్క్ జరిగినట్టే కదండి. అక్కడ డిస్ప్లేస్మెంట్లో మనకి చేంజ్ వస్తే మనకి ఏమనుకున్నాం, మనం ఖచ్చితంగా అక్కడ వర్క్ అనేది జరుగుతుందని తెలుసుకున్నాం కదా. అంటే ఇక్కడ ఉండే బాల్ ఇక్కడికి వచ్చింది కాబట్టి అక్కడ ఏమైంది, మనకి అక్కడ వర్క్ జరిగినట్టే కదా. అంటే వర్క్ ఎప్పుడు జరిగినట్టు, మనకి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీకి మారిందండి, అక్కడ కైనెటిక్ ఎనర్జీకి మారిందమ్మా. సో మనకి ఆ ఎనర్జీ అలా మనకి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఏమంటామంటే, మనకు అలా జరిగింది అంటే అక్కడ మనకి ఏం జరిగినట్టు, వర్క్ అనేది జరిగినట్టు. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, అది ఏంటమ్మా, అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అది ఎలా వస్తుందంటే దాని యొక్క పొజిషన్ వల్ల కానీ, లేదు అంటే షేప్లో చేంజ్ రావడం వల్ల కానీ అండి. ఇది ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో చెప్పాను, కాకపోతే పర్టికులర్గా డెఫినేషన్ అయితే చెప్పేటప్పుడు దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి, ఇది ఎలా వచ్చింది అనేది. అంటే ఇప్పుడు మనకి పొజిషన్ వల్ల కానీ, లేదంటే షేప్లో చేంజ్ రావడం వల్ల కానీ అక్కడ ఉన్న ఎనర్జీని ఏమంటామంటే మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అయితే ఈ పొజిషన్ ఏంటి, షేప్లో చేంజ్ రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా, జస్ట్ వెయిట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదమ్మా. చూడండి, ఇక్కడ నేను డెఫినేషన్ ఏం చెప్పాను, మీరు ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. పొజిషన్ ఆర్ చేంజ్ ఇన్ షేప్ అండి. అంటే ఇక్కడ ఏంటి, మనకు ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ వల్ల కానీ, లేదంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్లో చేంజ్ వచ్చినా అప్పుడు అక్కడ ఉన్న ఎనర్జీని ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొజిషన్ కోసం చూడండి, తర్వాత షేప్ గురించి చూద్దాం. సో పొజిషన్ కోసం చూసుకుంటే ఏంటి అంటే, ఆల్రెడీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ కొంత హైట్ నుంచి మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ ఒక బాల్ని పెట్టాం కదా, బాల్ని పెట్టాం, అక్కడ అది ఎలా ఉందండి, రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉండేటప్పుడు దానిలో కొంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది కదా. అది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అండి, మనకి పొటెన్షియల్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కదా. అంటే ఇక్కడ మనకి అది రెస్ట్ పొజిషన్ ఉండేటప్పుడు మనకు అక్కడ ఏ ఎనర్జీ ఉంటుందమ్మా, స్థితిజ శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కానీ అది దేనికి మనకు ఆపోజిట్గా ఉంటుంది, మనకి ఎర్త్కి ఏ పవర్ ఉంటుందమ్మా, మనకి గ్రావిటేషన్ పవర్ అని ఉంటుంది కదా, దానికి ఆపోజిట్గా కదండి ఇక్కడ ఇది ఉంటుంది. అంటే అక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏమంటామంటే మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. ఇదేంటంటే 1 టైప్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. మనకి పొటెన్షియల్ ఎనర్జీలో కూడా టైప్స్ ఉంటాయండి, మీకు ఇది ఐడియా ఉందో లేదో. పొటెన్షియల్ ఎనర్జీ నార్మల్గా ఎనర్జీ అంటే చాలా టైప్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. మనం ఈ లెసన్కి వచ్చేసరికి పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ నేర్చుకుంటాం. కానీ పొటెన్షియల్లో కూడా ఇంకా 2 టైప్స్ ఉన్నాయండి. అది ఒకటి పొజిషన్ వల్ల వస్తుంది, ఇంకోటి షేప్ వల్ల వస్తుంది. సో పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీని మనం ఏమంటామంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే చూడండి, ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడ ఇంత హైట్ నుంచి ఈ బాల్ని ఇక్కడ పెట్టామండి. ఈ బాల్ని ఇక్కడ పెట్టేటప్పుడు అది ఏమవుతుంది, అక్కడ అది రెస్ట్లో ఉంది అంటే దానిలో కొంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం
పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ స్థితిజ శక్తి అని అంటాం కదా. కాకపోతే అది మనకి ఏంటండి గ్రావిటేషనల్కి ఆపోజిట్గానే కదా అక్కడ ఉంటుంది. నార్మల్గా అయితే గ్రావిటేషన్ ప్రకారం అయితే మనకి అది కిందకి రావాలి, కానీ అది అక్కడే ఉంది. అంటే గ్రావిటేషన్కి ఆపోజిట్గా అక్కడ కొంత ఎనర్జీ అనేది స్టోర్ అయింది కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. అంటే దేనివల్ల వచ్చింది, దాని యొక్క పొజిషన్ వల్ల వచ్చిందనమాట. సో మనకి పొజిషన్ వల్ల కూడా మనకి అక్కడ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, అది ఏంటంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ అండి. ఆర్ ఇంకో డెఫినేషన్ కూడా మనం చెప్పుకున్నాం, షేప్ అనేది చేంజ్ అవ్వడం. అది ఎలా అవుతుంది, మనకి రబ్బర్ బ్యాండ్ కోసం ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం. రబ్బర్ బ్యాండ్ స్టార్టింగ్ ఎలా ఉందమ్మా, ఇలా ఉంది. దాన్ని ఒక్కసారి మనం సడన్గా రిలీజ్ చేసేటప్పుడు దాని షేప్ కూడా మారుతుంది కదా. అండ్ ఇక్కడ బెలూన్ కూడా చూడండి, బెలూన్ స్టార్టింగ్ ఒక పొజిషన్లో ఉంటుంది, స్టార్టింగ్ రెస్ట్లో ఉండేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, దానిలో కూడా మనకి షేప్లో చేంజ్ వస్తుంది కదమ్మా. మనం దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే దానిలో కూడా షేప్ చేంజ్ అనేది వస్తుంది. సో ఇలా మనకి ఈ టైప్ ఆఫ్ ఎనర్జీని ఏమంటామంటే మనం ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకు అక్కడ సాగుతుంది కదా, సాగేటప్పుడు ఆ ఎనర్జీని ఏమంటారంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. దీన్ని ఏమంటారండి, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇవన్నీ 2 టైప్స్ ఆఫ్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి దేని వల్ల వచ్చిందండి, మనకి దాని పొజిషన్ వల్ల వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటండి, షేప్లో చేంజ్ రావడం వల్ల కూడా మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది వస్తుందమ్మా. అది తెలుసుకోండి, ఈ 2 ఎగ్జాంపుల్స్ మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే మెకానికల్ ఎనర్జీ అంటారండి. పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీని రెండింటిని కలిపి ఏమంటామమ్మా అంటే మెకానికల్ ఎనర్జీ. దీన్ని తెలుగులో సరిగ్గా నాకు ఐడియా లేదండి. ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ అని అంటారు. సో ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ఈ బర్డ్ ఇక్కడ క్రో ఏదో ఇక్కడ ఎగురుతూ ఉండడం కానీ, తను రన్నింగ్ చేయడం కానీ, తను వాకింగ్ చేయడం కానీ, ఇవంతా మనకేంటి పొటెన్షియల్ నుంచి కైనెటిక్ కానీ, కైనెటిక్ నుండి పొటెన్షియల్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అది ఎలా చేంజ్ అవుతుందండి, సపోజ్ వీళ్ళు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు, రెస్ట్లో ఉన్నారంటే వాళ్ళకి అక్కడ ఏముంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత వాళ్ళని మూమెంట్స్ చూపించేటప్పుడు మనకి ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది, అంతే కదా. సపోజ్ వాళ్ళు చాలా ఆ బర్డ్ అయినా ఎగిరి ఎక్కడో దగ్గర ఆగుతుంది, వీలైనా సరే వాకింగ్ ఆర్ రన్నింగ్ చేసి వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర టైర్డ్ అయ్యి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎక్కడో దగ్గర ఆగిపోతారు కదా. అంటే అక్కడేమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ మళ్ళీ దేనిగా మారుతుంది అక్కడ, అంటే వాళ్ళు ఆగిపోతున్నారంటే అక్కడ రెస్ట్లో ఉంటున్నారు, అప్పుడు అది ఏ ఎనర్జీ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, పొటెన్షియల్ నుంచి కైనెటిక్ మారుతుంది, కైనెటిక్ నుండి పొటెన్షియల్ మారుతుంది. అంటే వీళ్ళలోని అన్ని 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి కదమ్మా, పొటెన్షియల్ ఉంటుంది, కైనెటిక్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి మెకానికల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ అండి. వీళ్ళు దేనికి ఎగ్జాంపుల్ అమ్మ మనకి మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ కూడా మనం అందులో చూడొచ్చు. వీళ్ళల్లో మనం పొటెన్షియల్ ఎనర్జీ చూడొచ్చు, అలానే అట్ ద సేమ్ టైం మనం కొంత టైం తర్వాత మనం వాళ్ళలో ఏం చూడొచ్చు అండి, కైనెటిక్ ఎనర్జీని కూడా చూడొచ్చు, కొంత టైంకి పొటెన్షియల్ ఎనర్జీ కూడా చూస్తాం. ఈ 2 వాళ్ళలో కనిపిస్తాయి కాబట్టి మనం మెకానికల్ ఎనర్జీ అని కూడా అంటారండి దాన్ని. అవేనండి ఇక్కడ చూపించాను. సో వీటన్నిటిని కలిపి ఏమంటామండి మనం, టోటల్ వీళ్ళలో కైనెటిక్ కనిపిస్తుంది, మనకి పొటెన్షియల్ కనిపిస్తుంది, వీటిని మనం ఏమంటామంటే టోటల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ అని అంటారండి. సో నెక్స్ట్ మనకి పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా, నిన్న మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసుకున్నాం కదా, ఏంటమ్మది ½ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే మనకి PE = mgh అండి. ఇది ఎలా వస్తుంది అనేది చిన్న డెరివేషన్ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా మన గ్రౌండ్ పైన, ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ని మీరు ఏం చేశారంటే కొంత హైట్కి తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచారండి. సో ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ని మీరు జస్ట్ గ్రౌండ్ మీద ఉన్న ఆబ్జెక్ట్ని మీరు కొంత హైట్కి తీసుకెళ్ళి ఇక్కడ పట్టుకొని ఉంచారు. అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ అంటే మనకి గ్రావిటేషన్కి ఆపోజిట్గా ఉంది కదా, అంటే అది అక్కడ రెస్ట్ పొజిషన్లోనే ఉంది, గ్రావిటేషనల్కి ఆపోజిట్గా ఉంది. అప్పుడు అది ఏ ఎనర్జీ అవుతుంది మనకి ఆల్రెడీ తెలుసు కదా, గ్రావిటేషనల్కి ఆపోజిట్గా అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉంది అంటే అది రెస్ట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, పొటెన్షియల్ ఎనర్జీ. కానీ కొంత ఎత్తులో ఉంది అంటే గ్రావిటేషనల్ పవర్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి అది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. సో అక్కడ ఉన్న ఎనర్జీ అప్పుడు మనకి ఏమవుతుందంటే అది మ్యాక్సిమం ఎనర్జీ అమ్మ, కొంత ఎత్తులో ఉంచాం కాబట్టి అది దాని యొక్క మ్యాక్సిమం ఎనర్జీ. అయితే గ్రౌండ్ నుండి ఆబ్జెక్ట్కి మనకి ఎంత డిస్టెన్స్ అనుకున్నా, హైట్ ఇక్కడ ఎంత అమ్మా, h హైట్ ఉంది, హైట్ ఎంత ఉందో అదే కదా మనకి డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ ఇదే కదమ్మా, అంటే గ్రౌండ్కి ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్నే మనం ఆ హైట్నే మనం ఏమంటామంటే దాని డిస్టెన్స్ అంటాము. సో ఇక్కడ డిస్టెన్స్గా మనం ఏం తీసుకున్నామంటే దాని యొక్క హైట్నే తీసుకున్నాం. అయితే నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ వర్క్కి మనకి ఫార్ములా తెలుసు కదా, పని = బలము ఇంటూ
డిస్ప్లేస్మెంట్ కదమ్మా అక్కడ యాక్చువల్గా అయితే డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు, చిన్న వేరియేషన్ ఆ రెండింటికంటే. మనకి వర్క్ ఈక్వల్ మనకి ఏంటి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదండి. సో ఆ డిస్టెన్స్ ఇక్కడ మనకి డబ్ల్యూ ఈక్వల్ మనకి ఏమవుతుంది ఫోర్స్ ఎంత నార్మల్గా ఎఫ్నే, కానీ అక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా దాన్ని మనం హెచ్ అని తీసుకున్నాం కదా, కాబట్టి మనకు డబ్ల్యూ ఈక్వల్ ఏమొస్తుంది ఫార్ములా ఎఫ్హెచ్ అనేది వస్తుంది. సో మనకి న్యూటన్ సెకండ్లో మనకి ఏం తెలుసు ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని తెలుసు కదా, కాబట్టి ఎఫ్ ప్లేస్లో మీరు ఏం రాస్తారంటే ఎంఏ అని రాస్తారు. కానీ ఏ ప్లేస్లో ఏం రాయాలంటే చూడండి మనకి ఇదేంటిది మనకి గ్రావిటేషనల్కి ఆపోజిట్గా ఉంది కదమ్మా. ఇక్కడ మనకి ఇదంతా ఏంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటి గ్రావిటీ అనే టెర్మినాలజీ మనకు కనిపిస్తుంది. సో డ్యూ టు గ్రావిటీ మనకి అక్కడ ఏమవుతుంది మనకి అక్కడ యాక్సిలరేషన్ మనం జీగా తీసుకుంటాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో తెలుసుకున్నాం. అంటే ఏకి బదులుగా మనం ఇక్కడ ఏం రాయొచ్చు జీని రాయొచ్చు అనమాట. సో ఎంఏకి బదులుగా ఏం రాయొచ్చు అమ్మా ఎంజీ రాయొచ్చు. ఈ ఎఫ్ ప్లేస్లో ఈ ఎంజీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు డబుల్ ఈక్వల్ ఏమొస్తుంది మనకి ఎంజీ ఇంటూ హెచ్. ఎంజీ ఇంటూ హెచ్ ఏమవుతుందమ్మా మనకి ఎంజీహెచ్. అక్కడ మనకి తెలుసు అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటే అక్కడ మనకి అక్కడ ఏం జరిగినట్టు వర్క్ అనేది ఉన్నట్టే కదా. పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుంది మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ నుండి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది అంటే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయినా అక్కడ మనకి ఏం జరుగుతుందని తెలుసు, మనకి వర్క్ అనేది జరిగినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ మనం మూవ్ చేసాం అంటే అక్కడ వర్క్ జరిగినట్టే కదా. సో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మనకి ఈ వర్క్కి ఈక్వల్ అవుతుంది. ఆ వర్క్ అనేది అక్కడ వర్క్ జరిగింది కాబట్టి ఆ వర్క్ అనేది దేనికి ఈక్వల్ అమ్మా పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్. కాబట్టి అక్కడ వర్క్కి ఫార్ములా అన్న పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా అన్న ఒకటేనండి. ఇంకొకసారి దాని గురించి చూడండి అమ్మ. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం ఇక్కడ కొంత నార్మల్గా గ్రౌండ్ మీద ఉంది ఆబ్జెక్ట్. గ్రౌండ్ మీద ఉన్న దాన్ని మనం ఏం చేసాం కొంత హైట్కి తీసుకువెళ్ళాం. కొంత హైట్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచినప్పుడు అక్కడ ఏమవుతుంది మనకి అక్కడ గ్రావిటేషనల్కి ఆపోజిట్గా అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి అది ఏమంటాం మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అక్కడ కొంత హైట్లో ఉండేటప్పుడు దాని ఎనర్జీ ఎలా ఉంటుందంటే మనకి మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుందండి. అయితే ఈ హైట్ అనేది మనకి ఏమవుతుందమ్మా ఈ గ్రౌండ్ నుంచి ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్సే కదా అవుతుంది, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అంతే. కాబట్టి ఇక్కడ మనకి అది ఏమవుతుంది మనకి ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది. ఈ హైట్నే మనం ఏం తీసుకున్నామమ్మా డిస్టెన్స్గా తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి ఏమైంది గ్రౌండ్ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటే అక్కడ ఏమైనట్టు మనకు ఆల్రెడీ వర్క్ అనేది జరిగినట్టే కదా. ఇక్కడ నుండి ఆబ్జెక్ట్ గ్రౌండ్ నుంచి అక్కడ తీసుకువెళ్ళాం అంటే అక్కడ కొంత వర్క్ జరిగినట్టే కదమ్మా. అంటే ఈ వర్క్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు తెలుసుకుంటే మనకి వర్క్కి ఫార్ములా ఏంటి మనకి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ మనకి ఎస్ అంటే మనకి అక్కడ డిస్టెన్స్ ఎంతమో మనకి హెచ్ కదా, కాబట్టి ఎఫ్ ఇంటూ ఏమవుతుంది హెచ్ అవుతుంది. దాన్ని ఇక్కడ రాసుకున్నామండి. కానీ మనకి న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకి ఏం తెలుసు ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని తెలుసు. కానీ ఇక్కడ మనకి ఈ యాక్సిలరేషన్ దేని వల్ల వస్తుంది మనకి గ్రావిటీ వల్ల వస్తుంది కదమ్మా. కాబట్టి అక్కడ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం ఎలా తీసుకుంటాం జీ అని తీసుకుంటాం. ఇది మనం ఆల్రెడీ గ్రావిటేషన్లో నేర్చుకున్నాం. కాబట్టి ఎంఏకి బదులుగా ఏం రాయొచ్చు ఎంజీ అని రాయొచ్చు. సో ఈ ఎఫ్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది ఎంజీ వచ్చింది. ఈ ఎంజీని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో జస్ట్ అక్కడ వేసేయండి. అప్పుడు డబ్ల్యూ ఈక్వల్ ఏమవుతుంది ఎఫ్ ఇంటూ హెచ్ అంటే ఎంజీ ఇంటూ హెచ్. సో అక్కడ వర్క్ అనేది మనకి దేనికి ఈక్వల్ అని తెలుసుకున్నాం. మనకు ఆల్రెడీ అక్కడ వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ ఫార్ములా ఏంటి అమ్మా ఎంజీహెచ్. ఇదేనండి మనకి పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా. సో మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నామండి కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి దేని వల్ల వస్తుంది ఆబ్జెక్ట్ యొక్క మోషన్ వల్ల వస్తుంది. అండ్ హెవియర్ ఆబ్జెక్ట్స్కి మనకి కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. అలానే వెలాసిటీ ఎక్కువగా ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందమ్మా ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు మనం నిన్న టాపిక్లో తెలుసుకున్నాం. అండ్ ఈరోజు ఏం తెలుసుకున్నాం పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ దేని వల్ల వస్తుంది అది అక్కడ పొజిషన్ వల్ల కానీ షేప్లో చేంజ్ రావడం వల్ల కానీ మనకు అక్కడ ఏమొస్తుంది పొటెన్షియల్ ఎనర్జీ అనేది వస్తుంది. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా తెలుసుకున్నాం హాఫ్ ఎంవీ స్క్వేర్ అని. అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఎంజీహెచ్ అండి. ఇదండి ఈరోజు టాపిక్. నెక్స్ట్ మీ ముందుకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వస్తున్నా అండి. జస్ట్ ఇంకొక 1 or 2 అవర్స్లో ఈ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఇంక ఈరోజు మీకు వర్క్ పవర్ ఎనర్జీ టాపిక్ అయిపోతుందండి. ఇంకొక 2 వీడియోస్ స్మాల్ వీడియోస్ ఉన్నాయి. అవి అయిపోయినంటే నేను మీకు ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. సో ఒకసారి చెప్తున్నది ఒకసారి రివైజ్ చేయండి. అండ్ నేను చెప్పేది ఒకసారి మీరు ప్రాక్టికల్గా కూడా ఆలోచించండి. నెక్స్ట్ ఓకే అండి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.